డీప్ స్టేట్ ఉంది కదా, యుఎస్ అంటే మెయిన్లీ యూరోపియన్ కంట్రీస్, యూరోప్లో స్టింకింగ్ రిచ్ గైస్ లైక్ బిల్ గేట్స్ కానీ, జార్జ్ సోరోస్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళకి దే వాంట్ పవర్, అంటే మొత్తం ప్రపంచాన్ని శాసిద్దామనే ఉద్దేశం ఉంది వాళ్ళకి. దాంతో వాళ్ళు బేసిక్గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సింగిల్ ఎంటిటీ, ఇంకా పాస్పోర్ట్లు వీసాలు ఉండకూడదు, అంత ప్రపంచం అంతా ఒకటైపోవాలి. మంచి ఉద్దేశంలాగే కనబడుతుంది కానీ చాలా డేంజర్ ఉంది ఇంట్లో. పవర్ అంతా వాళ్ళకి కావాలి. ఈ బేసిక్గా వీళ్ళు మనుషులను కూడా కల్లింగ్ చేద్దాం అంటారు. కల్లింగ్ అంటే మన జనాభా తగ్గించాలి. అంటే మన కరోనా వైరస్ దానికోసం పంపించారు. జనాభా తగ్గిస్తే ప్రపంచం బాగుపడుతుందని వాళ్ళ ఉద్దేశం. దానికోసం డబ్బులు లేని వాళ్ళందరూ పోవాలి. అంటే కరోనా వైరస్కి వ్యాక్సినేషన్ తీయించుకునే స్తోమత లేని వాళ్ళందరూ పోవాలన్నమాట. అలాంటి కొత్త కొత్త బ్యాక్టీరియాలు కూడా కనబడుతున్నారు. సరే, ఇవన్నీ ఏం చెప్తామంటే ఈ డీప్ స్టేట్ ఈజ్ అగెయిన్స్ట్ అంటే నేషనలిస్ట్, అంటే మన దేశాన్ని పట్టుకుని వెళ్ళాడేవారు లైక్ మన మోదీ గారు, డొనాల్డ్ ట్రంప్, పుతిన్, వీళ్ళందరూ కూడా వాళ్ళకి అగెన్స్ట్. సో పుతిన్ని లేపేయాలి, డొనాల్డ్ ట్రంప్ని లేపేయాలి, మోదీ గారిని కూడా లేపేస్తే డీప్ స్టేట్ విల్ హ్యావ్ ఎ కేక్ వాక్ అనమాట. ఏం జరుగుతుందో చూద్దాం.